ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత కూడా మీరు ఊహించని 7 కఠినమైన చట్టాలు అయితే వాళ్ళు తీసుకొచ్చారండి. నెంబర్ 1 అండి, సోషల్ మీడియాలో చాలా మంది హిజాబ్ ఇట్లా తీసేసి వాళ్ళు చాలా డ్యాన్స్లు వేయటం, సంతోషపడటం, ట్రంప్కి థ్యాంక్ యూలు చెప్పడం, హిజాబ్ తీసేసి వాళ్ళకి నచ్చినట్టు డ్రెస్సులు వేసుకుంటున్నారు. అది ఖచ్చితంగా బ్యాన్ అండి. అలా ఎవరైనా చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడుతుంది ఇరాన్లో. నెంబర్ 2, మద్యపానం ఎవరైనా సేవించినా లేదా తయారు చేసినా అది కూడా చట్టం కింద విరుద్ధమే. నెంబర్ 3 అండి, ప్రభుత్వాన్ని ఇప్పుడు చాలా మంది కమీనేని గారిని తిట్టడం కానీ వాళ్ళు చేసిన దానికి సోషల్ మీడియాలో వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడటం కానీ, ట్రంప్కి థ్యాంక్ యూలు చెప్పడం కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ప్రజలు మాట్లాడినా వాళ్ళకి కఠినమైన చట్టాలు విధిస్తారు, లేదంటే కాల్ చేస్తారు. వాళ్ళ సంగతి తెలియదు ఏమండి. ఏదైనా పింటూ పిన్నే. మన ఇండియా మనం ఎంతైనా అదృష్టవంతులు అండి. మన ఇండియాలో స్వేచ్ఛ స్వేచ్ఛ స్వేచ్ఛ. కానీ కొంతమంది బలిసి బూతులు వస్తున్నాయి, బలిసి మతాలని కులాలను రెచ్చగొడుతున్నారు. వేస్ట్ నా కొడుకులు కొంతమంది అంతా బాగా అక్కడక్కడ వచ్చినప్పుడు నా కొడుకుని వేసి పడదాం కాదు అసలుకి. ఇలాంటివి రావు. ఇంకోటండి, పాయింట్ డ్రెస్ కోడ్ అండి. ప్రతి ఒక్కరికి డ్రెస్ కోడ్ అండి, మగవారికైనా ఆడవారికైనా హిజాబు. అండ్ వాళ్ళకి మగవారికి కూడా కొన్ని రకమైన దుస్తులు వాళ్ళకి నచ్చినట్టు వేసుకోవడం అది కంప్లీట్లీ బ్యాను ఇరాన్లో. శాటిలైట్ డిష్ బ్యాన్ అండి. అంటే ఎవరైనా వేరే దేశాలే కానీ లేదా వాళ్ళ దేశాలు వేరే వాళ్ళకి చూడటం కానీ అది కూడా టీవీలు ఇంటర్నెట్ బ్యాన్ చేసేసారు. డాన్సింగ్ పబ్లిక్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ వేశారు. మొన్నటి దాకా కూడా ఇంకా జరుగుతూనే ఉంది. ఆయన చనిపోయిన తర్వాత అందరూ డ్యాన్స్ వేయటం, సెలబ్రేట్లు చేసుకోవడం చేస్తున్నారు. ఇదే కంటిన్యూ అయ్యి ఇదే టాపిక్ కావాలి. ఏ టాపిక్ మీద అయినా మాకు ఫ్రీడమ్ వచ్చేసింది అనుకొని ఎవరైనా రోడ్ల మీదకి వచ్చి డ్యాన్సులు వేస్తే గాల్లో తేలినట్టుంది అని వాళ్ళ తుపాకీతో తపిక్కిని కొడతారు. ఇంకోటండి, ఇదివరకు స్కూల్లో కాలేజీల్లో కొంచెం అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉండడానికి ఛాన్స్ ఉండేదంట. కానీ ఇప్పుడు అది లేదు. ఎవడి కాడు అబ్బాయిలు అయితే అబ్బాయిలా కూర్చోవాలి, అమ్మాయిలు అయితే అమ్మాయిలా కూర్చోవాలి. ఏ దేంట్లో అయినా సరే స్వేచ్ఛ ముఖ్యమా లేక సాంప్రదాయం ముఖ్యమా? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో జెన్యున్గా కామెంట్ చేయండి. నా పేరు వంశీ అండి. మన స్టైల్లో వీడియోస్ వస్తూనే ఉంటే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.